ఏదైనా గనక తర్వాత ఏర్పడిన ప్రభుత్వం గనక గుర్తిస్తే ఒక స్కామ్ లాంటిదో ఇంకేదైనా పథకాల అవినీతి కనుక గుర్తిస్తే ఇప్పటికీ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు కాబట్టి వారిని ఎంక్వైరీ చేయాలన్నా విచారించాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా డెఫినెట్ గా గవర్నర్ అనుమతి తప్పనిసరి. మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒక కేసు పెట్టేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోకుండానే కేసు పెట్టిండు, అరెస్ట్ చేసిరని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కూడా వాదనలు నడిచినాయి. సెక్షన్ 17A ప్రకారంగా గవర్నర్ అనుమతి ఉంటేనే ఒక ప్రజాప్రతినిధి లేదా మంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అర్హత ఉంటుంది. లేదంటే ఆ అరెస్ట్కి సంబంధించి డెఫినెట్గా దానికి ఏమంటారు లీగల్ ఫార్మాలిటీస్ అయితే ఈ రకంగా ఉంటాయి. లేదనంటే అరెస్ట్ అనేది సబబు కాదనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశం వాళ్ళకి పోయిన ప్రభుత్వంలో తప్పిదాలను గుర్తిస్తే. అయితే పూర్తి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇకపైన వరుస అరెస్ట్ ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్కెచ్ రెడీ చేసింది. ఎవరెవరు దళిత బంధు పథకంలో పైసలు తిన్నారు, ఎవరెవరు బీసీ బంధు పేరిట తమ కార్యకర్తలకి వంటబాడిరు, ఎవరెవరు కబ్జాలు చేసి ఎవరెవరు అక్రమాలకు పాల్పడరు, ఏ రకంగా అవినీతి పాల్పడరు, అన్ని మీ బండారం మొత్తం బయటపడబోతున్నదిగా సిద్ధంగా ఉండండి. సంవత్సరం కాలం అయిపోయింది. సంవత్సరం కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మీరు పెట్టేటువంటి కొన్ని ఇరకాటంలో కొన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్న త్వరలోనే. పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసిన అవినీతి మొత్తం కూడా బట్టబయలు కాబోతున్నాయి. మీ దృష్టిలో మీ దగ్గర ఎమ్మెల్యే కానీ మీ దగ్గర పనిచేసిన మంత్రి కానీ లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా గనక మీకు సంబంధించిన దాంట్లో వాళ్ళు గనక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ దగ్గర కమిషన్లు దండుకున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి. తొలి వెలుగు మీ పక్షాన ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి సమాచారం చేరవేస్తుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది గతంలో జరిగిన అవినీతి అక్రమాలను బయట వేసేందుకు. సో మీ దగ్గర ఏమన్నా కనుక ఈ రకంగా ఇబ్బంది పడి ఉంటే మీరు ఆ సమాచారాన్ని తొలి వెలుగు చేరవేయండి. తొలి వెలుగు మీకు డెఫినెట్గా అండగా ఉంటుంది. మీ సమస్య డెఫినెట్గా పరిష్కార మార్గం దిశగా ప్రయత్నం చేస్తుంది. సో ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా వార్తా కథనాలు చూద్దాం. దానికి సంబంధించి మరింత విశ్లేషణ చేసుకుందాం. సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే దీపాదాస్ మున్షి విష్ణు ఎక్కడ ఉన్నారా, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారా, అధికార పార్టీ ఉండే తీరు ఇదేనా, ఇష్టం వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇస్తారా? సో గతంలో మనం మాట్లాడుకున్నాం. జగ్గారెడ్డి మరోసారి నిలబెట్టిండు. ఏమని? దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇక్కడికి వచ్చారు. సో గతంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి ఇన్ఛార్జ్ కూడా అది మాణిక్ రావు ఠాకరే ఉన్నా, మాణిక్ ఠాకూర్ ఉన్నా, అంతకుముందు గతంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఉన్నా, ఎవరున్నా కూడా ఇన్ఫాక్ట్ దిగ్విజయ్ సింగ్ ఇన్ఛార్జ్గా పనిచేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు రెంట్ తీసుకోనో ఇక్కడ తీసేసుకొని కూర్చోలే. కానీ ప్రభుత్వం ఉన్న చోట ఆవిడ కూర్చుంటే కొంత ఆవిడకి ఏమన్నా సర్దుబాటు జరుగుతుందో లేకుంటే ఆవిడకి ఏమన్నా లాభం జరుగుతుంది అనుకున్నారేమో కానీ ఇక్కడే తీసేసుకొని కూర్చున్నారు. అనేక రకాల ఆరోపణలు బయట ప్రతిపక్షాల నుంచే కాకుండా అంతర్గతంగా పాటలు కూడా వినబడుతున్నాయి. ఏకంగా జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే మాట్లాడుకొచ్చిండు. ఇక రైతు చేతికి బేడీలు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర రైతుకు గుండె నొప్పి. చికిత్స కోసం బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు. రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. పోలీసు అధికారులపై విచారణకు ఆదేశాలు. మనిషి చచ్చిపోయినాక ఎట్లా చచ్చిపోయినారో నాయనో అని ఏడుస్తే ఏం రాదు. జరగాల్సింది జరిగిన తర్వాత నువ్వు విచారణకు ఆదేశిస్తేంది లేకుంటేంది. వాళ్ళు పోయి వీళ్ళు వచ్చేది అంతే, ఏం తేడా రాలే. మీరు గతంలో ఖమ్మం రైతులకు బేడీలు వేస్తే ఎంత ఆవేదన వ్యక్తం చేసినాం మనం. రైతులకు బేడీలేసి సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా పునరుద్ధరించడం అంటే మీరు ప్రజాపాలన అంటే రైతులకు బేడీలు వేయడమేనా? రైతులకు బేడీలు వేసి మళ్ళోసారి మీ యొక్క ఈ ఒంటెద్దు పోకడల్ని మేము వాళ్ళు తేడా ఏం కాదు, కేసీఆర్ నేను ఒకటే నిరూపించుకున్నట్టు కనబడతలేదు. ఇది లగచర్ల దాడిలో ఆయన ఒక నిందితుడిగా భావించి పోలీసు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. తర్వాత అక్కడ ఆయనకు హార్ట్ అటాక్ లేకుండా ఛాతీ నొప్పి వస్తే బయటకు తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేసుకున్నా. బేడీలు వేసుకొని తీసుకొస్తావా బయటికి? వాళ్ళ చేతులకు బేడీలు వేస్తే తీసుకొచ్చేది? బేడీలు ఎవరికి వేయాలి? మీరు నేను సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మీరు గతంలో ఒక చేసిన నిర్వాహకం ఉన్నది కదా, ఏది ఈ బ్యాగులు గీగులని బీఆర్ఎస్ మాట్లాడుకొస్తున్నది కదా, దానికి సంబంధించిన అంశాల్లో మీరు బేడీలు వేయాలి. లేదు కాదనుకుంటే కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాల మీద మీ దగ్గర చిట్టా ఉన్నదంటున్నారు కదా, ఆ చిట్టాను బయట పెట్టి దానికి బేడీలు వేయాలి. లేదంటే రేపో మాపో కేటీఆర్కి సంబంధించి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, వాళ్ళకు బేడీలు. ఎందుకంటే వాళ్ళు ప్రజల సొమ్ముని తిని అప్పనంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి. వీళ్ళు ఏం చేసిరండి? వాళ్ళని భూములు అడిగితే భూములు ఇవ్వమని చెప్పి నిజంగానే ప్రతిఘటించారు కావచ్చు. ఎవరో కొంతమంది ప్రోద్బలంతో వాళ్ళ అధికారం దాడి చేసిరు కావచ్చు. వాళ్ళకి బేడీలు వేయాలి రైతులకి. ఈ బేడీలు ఎవరికి వేయాలంటే ప్రజల సొమ్ము అప్పనంగా దీన్ని బలిచినటువంటి రాజకీయ నాయకులకు వేయాలి బేడీలు ఇవి. ఇక లంచం లేనిదే ఇంటికెళ్ళడు నికేష్.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసిన అయినటువంటి ఏసీబీ దాడులు చేస్తే ఆయన ట్రాక్ రికార్డ్ ఏందట అంటే రోజు టార్గెట్ అట, రోజుకో 2 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఇంటికి పోడట. ఆయన రోజుకో 2 లక్షల రూపాయల లంచం తీసుకొని ఇంటికి పోడట. ఆ టార్గెట్ ఫినిష్ అయితేనే ఇంటికి పోతారట ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత. ఇక చంద్రబాబు రేవంత్ కు షాక్. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్. వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు. 2 లోక్సభ ముందుకు జమిలి బిల్లు. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ కాంగ్రెస్. రాజ్యాంగ సవరణలపైన కీలక చర్చ. 2027లోనే జమిలి ఎన్నికలు. మరి మరొక 2 ఏళ్లే ఉన్నది. మరి 2027 అంటే మరి ఈరోజు పార్లమెంట్ ముందుకు ఆ బిల్ రాబోతున్నది. ఏం జరుగుతుందో చూడాలి. డెఫినెట్ గా ప్రతిపక్షాల మద్దతు కూడా అయితేనే అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది, బిల్ పాస్ అవుతుంది. లేదంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక జర్నలిస్ట్ ను కొట్టడం తప్పే అంటూ ఒక ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు. ఇంకా ఈనాడు విషయానికి వస్తే 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ మనోడే కింగ్. చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్. వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డ్. ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోర్లో లిరెన్ పరాజయం. ఇక అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి అంటూ కిషన్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి అంటూ వినతి. ఇక జమిలీపై మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకి పరిమితం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా. ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. ఇక కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ కార్ రేస్ లో గవర్నర్ అనుమతి వచ్చిందనంటే కథమిగా నరేందర్ రెడ్డి పక్కన కూర్చుండి ఖాయం. ఇక ఏడాదంతా కూరగాయల సాగు. ఈ దిశగా రైతులకు ప్రోత్సాహం. వ్యవసాయ మార్కెట్లోను ఉత్పత్తులు. మండల కేంద్రాల్లో శీతల గిడ్డంగులు. శుద్ధి సౌకర్యాలు. ఉద్యాన శాఖ ప్రతిపాదనలు. ఇక భారీ ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్ లో మరో 7 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం మారిన తర్వాత బీభత్సమైనటువంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రాగానే బీభత్సమైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇక మరొకటి చూస్తే రైట్ మరో వార్త కూడా. ప్రార్థనా స్థలాలపై విచారణ ఆపండి. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు. పెండింగ్ కేసులో తీర్పులు ఇవ్వద్దు. సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు వద్దు. కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం. కౌంటర్కు కేంద్రానికి నెల గడువోట. ఇక మరోవైపు విశ్వ విజేత గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా భారత గ్రాండ్ మాస్టర్. 18 ఏళ్ల పిన్న వయసులోనే చరిత్ర. డిఫెండింగ్ ఛాంప్ లిరెన్ పై 14వ గేమ్ లో విజయం. ఇక అనుమతులు నిధులు ఇవ్వండి. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి. RRR కు సాంకేతిక ఆర్థిక అనుమతులు ఇవ్వండి. హైదరాబాద్ విజయవాడ రోడ్డును విస్తరించండి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సహకరించండి. సింగరేణి బొగ్గు గనులు రాష్ట్రానికి కేవీలు ఇవ్వండి. ఇక కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్రకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విస్తరణ పరిష్కారానిదే తుది నిర్ణయం. ప్రజాపాలనపై 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. హైడ్రా ధనిక పేద తేడా లేవని ఢిల్లీలో మీడియాతో బట్టి. జమిలీకి సై. లోక్సభ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్. ఇక జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రాంతీయ ఆంక్షలకు గొంతు లేకుండా పోతోంది. సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందంటున్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ సంబంధించి వ్యాఖ్యలు ఒకటి హైలైట్ గా ఉన్నాయి. ఆ తర్వాత బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్ కసరత్తు. జిల్లాల పర్యటనలు, భేటీలు ఇప్పటివరకే పూర్తి. వివరాలతో ప్రాథమిక నివేదిక సిద్ధం. కులగణ వివరాలు సేకరించాక ఎంత మేర రిజర్వేషన్ ఇవ్వాలో సూచించే అవకాశం. ప్రభుత్వానికి 2 దఫాలుగా నివేదిక. ఇక ఛాతి నొప్పి అంటే సంకలు వేసి ఆస్పత్రికి. లగచర్ల రిమాండ్ ఖైదీ రైతు హీరియా నాయక్ పై దాష్టికం. సంగారెడ్డి జిల్లా జైలు నుంచి బెడ్లతో ఆసుపత్రి తరలింపు. ఇక అధికారమా నీకంతటి కాఠిన్యమా. ప్రేమ పాశాన్ని కాదని మరొకరికి దత్తత. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం. తల్లిడిల్లుతున్న పెంపుడు తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితికి పరిగణలోకి తీసుకోలేదంటూ ఆరోపణ. హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి. ఇక పక్కనే మట్టి కట్టవద్దు, రబ్బర్ డ్యామ్ మేలు. ఆఖరికి వస్తే మేడిగడ్డ పరిస్థితి ఏమైందంటే, మనం చెరువు గర అప్పుడప్పుడు సంవత్సరం అయిపోయినాక మళ్ళీ వర్షాలు పడుతుంటే జర కట్టగిట్ట దెబ్బతింటుందా అని కట్టకు మట్టి పోస్తాం. కానీ లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మళ్ళీ ఆఖరికి వస్తే మట్టి కట్ట రబ్బర్ డ్యామ్ అనే పరిస్థితికి వచ్చిందని అంటే ఇది కదా. ఇట్లాంటి వాళ్ళకి సంఖ్యలు వేయాలి. దీనికి కారణమైన వాళ్ళకి సంఖ్యలు వేయాలి. ఊర్ల పొంటి చెరువులల్లా ఆ కట్టలు తెగుతాయి అనే ఉద్దేశంతోనో లేకపోతే కట్టను చదువు చేసుకుందామనో అప్పుడప్పుడు మట్టి పోయిస్తూ ఉంటారు. చాలా వద్దులకి చాలా ఏళ్ళకు ఒకసారి పోయిస్తారు. సో ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఖరికి వస్తే మట్టి గడ్డలే లేకుంటే రబ్బర్ డ్యామ్ రకంగా పరిస్థితి తలెత్తింది. తలకాయ కొట్టుకుంటారు. అంటే ఇక్కడ ఈ సంఖ్యలు ఎవరికైతే మీరు వేసి రైతులుగా వేయాల్సింది. ఆ రైతుల దగ్గర భూములు గుంజుకొని
లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆఖరికి వస్తే ఇటువంటి ఒక బొమ్మను తయారు చేసినందుకు ఒక నకిలీ ప్రాజెక్టును తయారు చేసినందుకు వాళ్ళకి ఏళ్ళ సంఖ్యలు. ఎవరికి? మురళీధర్ రావుకో, లేకపోతే పనిచేసిన వెంకటేశ్వర్లు అనే చీఫ్ ఇంజనీర్లకో, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంలో అయింది కాబట్టి కేసీఆర్కో, సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకో, వాళ్ళకి ఏళ్ళ బేడీలు. ఎవరికి వేస్తున్నారు మీరు బేడీలు? మీరు కేవలం మాటల వరకు పరిమితం అయితే చేతల మాత్రం అంత స్థాయిలో కనబడతలేవు. మీరు చుక్కలు చూపిస్తాం, చుక్కలు లెక్క పెట్టిస్తాం, మా సత్తా చూపుతాం, అన్ని అక్రమాలు తెలుస్తామని అంటే సంవత్సరం కాలం ఏం అక్రమాలు తెలిసిర్రు? సో వెంటనే ఇకనన్నా కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు విచారణ కమిటీ ఆదేశించారు కాబట్టి విచారణకు పిలిచి ఏంది ఏం కథ అని తొందరగా నివేదిక ప్రవేశపెట్టి ఎవరిని అరెస్ట్ చేస్తారో చేయాలి. లేకపోతే ఈ రకమైనటువంటి మాటలు విన్నప్పుడల్లా ఈ రైతులు ఎవరైతే ఆ భూములు త్యాగం చేసిర్రో వాళ్ళ గుండెలు పగిలిపోతున్నాయి. మేము ఇచ్చిన భూములు కనీసం ఫలితం లేకుండా పోయిందయ్యా అని తలకాయ పట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక ధరణి పోర్టల్ తాత్కాలిక బంద్, 16వ తేదీ ఉదయం వరకు డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ వల్లే. ఇక మరోవైపు H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త, ఆటోమేటిక్ రెన్యువల్ గడువు 180 నుంచి 540 రోజులకు పొడిగింపు. ఇక సినిమాల్లోనే నటన, జీవితంలో రాదు. మీడియా ప్రతినిధిపై దాడి చేయాలనుకోలే, రాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు, మైక్ నా కంటికి తగిలింది, అందువల్లే లాక్కొని కొట్టా అన్న మోహన్ బాబు, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు. ఇక ఏజెన్సీలు గజగజ, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7 డిగ్రీలు నమోదు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో మరింత చలి, 2 నుంచి 4 డిగ్రీల మధ్యకు పడిపోయే ఛాన్స్. ఇక ఎన్కౌంటర్లో 7గురు మృతి. వెలుగు విషయానికి వస్తే వరల్డ్ చెస్ కింగ్ గుకేష్. మరోవైపు RRR మొత్తానికి ఓకే చెప్పండి. 1,63,000 కోట్ల రూపాయలు, 1,63 లక్షల కోట్ల ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించండి. ఇక రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్ కు ఫండ్స్ ఇప్పించండి. మూసీ గోదావరి లింక్, హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ UGD ప్లాన్ కు సాయం చేయండి. ఇక జమిలీకి సై, కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంట్ సమావేశంలోని బిల్లు 30కి పైగా పార్టీల మద్దతు, 15 పార్టీల వ్యతిరేకం. సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోని చర్చలు. ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టుకునే పనిలో బీజేపీ. పార్లమెంట్ కు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ. ఇక ప్రార్థనా స్థలాలపై సర్వేలు ఆపండి. దేశంలో ప్రార్థనా స్థలాలకు సంబంధించేందుకు కేసులపై విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఇక కూతురుతో అసభ్య ప్రవర్తన, కువైట్ నుంచి వచ్చి చంపిండు. టెంపరేచర్ డౌన్, రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. ఇక తర్వాత మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కార్ నిర్ణయం. ఇక మీరన్నా జర చూసిన మంచి చీరలు పంపిర్రి, లేకపోతే ఈ చీరలు మళ్ళీ రివర్స్ పంపించే అవకాశం ఉంటుంది. గతంలో చూసినాం కదా, ఈ చీరలు మీరే కట్టుకోమని చెప్పి ఆ కవితను అడిగిర్రు, ప్రజలు ఏకంగా శోభమ్మని అడిగిర్రు, కేసీఆర్ గారు సత్యమని శోభమ్మని అడిగిర్రు. ఇంతమందిని రివర్స్ పంపించి ఈ చీర మీరే కట్టుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇంతమంది అధికారులు అందరు కలిసి సమీక్షిస్తున్నారు కాబట్టి ఆ చీరల విషయంలో కొంత నాణ్యత మెయింటైన్ చేయండి. ఏం మీరు ఇచ్చి ఏది పడితే తీసుకొని తెలంగాణ ప్రజలు ఇంకా మొత్తం కూడా మీ దగ్గర ఆ ఆత్మగౌరవం ఉన్నోళ్ళు ఏది పడితే ఇచ్చింది కట్టుకోరని అంటే ఊర్లో అవి దిష్టి బొమ్మలకు అడిగిపోతున్నాయి. దిష్టి బొమ్మలకో లేకపోతే ఊర్ల దగ్గర వరి మడ్లు అలుకుతారు కదా, వాటిని ఏమంటారు, వరేసేది. ఆ నారు సదును చేసే దగ్గర చుట్టూ ఈ చీరలను బెదురు కడుతున్నారు. సో బెదురు చీరలు కాకుండా ఆడవాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక నాణ్యమైన చీరలు పంపించండి. అయినా ఈ చీరలు ఎవరు అడిగిరానంటే ఇప్పుడు చీరల డైవర్షన్ ఎందుకనంటే 2,500 రూపాయలు దానికి పక్కదారి పట్టించడం కోసమే. ఎవరైతే మహిళలకి 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని 6 గ్యారెంటీలో ఒక అంశంగా జోడించారో దాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ చీర అంశం తెర మీదకి వచ్చింది. ఇక మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు. ఇక మరోవైపు అమ్మ రూపం ఇస్తే అబాండాల, తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను 1 రూపాయి కూడా తీసుకోలే, కోట్లు తీసుకున్నట్టు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంబి రమణారెడ్డి ఆవేదన. ఇక రైతుకు బేడీలపై సీఎం సీరియస్, ఇలాంటి చర్యలకు సహించేది లేదని అధికారులకు వార్నింగ్. ఇక పక్కనే రోడ్డు ప్రమాదంలో 60% మృతులు, 18 నుంచి 34 ఏళ్ల వారి. యాక్సిడెంట్లపై విదేశాల్లో మీటింగ్లు జరిగినప్పుడు తలదించుకుంటున్న అన్న గడ్కరీ. చాలా మంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు. యువత ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి, పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని సూచన. ఇక కవులు కళాకారులకు ట్రైకార్ సన్మానం. 10 ఏళ్లలో గులాబీ ఖడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ 10 ఏళ్ల గులాబీ ఖడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్ అన్న సుద్దాల అశోక్ తేజ. డైరెక్ట్ డాక్టర్ని చేసేసిండు. డైరెక్ట్ సుద్దాల అశోక్ తేజ సీఎం రేవంత్ రెడ్డిని డాక్టర్ చేసేసిండు. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించారన్న జయరాజు. గిరిజనులు ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందన్న పాశం యాదగిరి. ఇక రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్.
ఏడాదిన్నరలో 1.45 లక్షలకు పైగా కేసులు, ఇందులో 2000 కంటే ఎక్కువ మంది మృతి. 4 ఏళ్లలో టీబీ బారిన 2.70 లక్షల మంది. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. సో ఇక్కడ ఇందాక మాట్లాడుతున్న సమయంలో గుర్తుకొచ్చింది, నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నది. పాశం యాదగిరి అని ఏమంటాడంటే, ఒక వీడియో మీకు ఉదాహరణగా చెప్తాను, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, గతంలో ఒక సామెత చెప్పుకొచ్చిండు, ఒక కాకి ఉండేనంట, మనుషులు కూర్చున్న దగ్గర రెట్టేసేదట, చాలా మంది ఇబ్బంది పడ్డరట. సో ఇబ్బంది పడిన తర్వాత ఆ కాకి ఏం చేసింది, ఆ కాకి కూర్చోడానికి స్థలం దొరుకుతుంది, కింద రెట్టేస్తోంది. సో నేను కూడా ఆ స్థలంలో కూర్చోవాలని కోరుకున్నదట. సంథింగ్ ఏదో ఆయన సామెత చెప్పుకోవచ్చు, చాలా బాగా చెప్పగలుగుతాడు ఇటువంటి మాటలు కానీ, ఇటువంటి సామెతలు కానీ, లేకపోతే తెలంగాణ గురించి చాలా పట్టున్న వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇంకో కాకి వచ్చిందట, ఆ కాకిని చీదరించుకొని జనం కొట్టేస్తారు కాబట్టి నేను కూర్చొని వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా కింద రెట్టేస్తున్నావు, నేను సమాచారం ఇచ్చేస్తా అని చెప్పి ఏం చేసిందట, అక్కడ చెట్టు కింద ఎవరైతే కూర్చుంటారో, ఆ కాకి రెట్టేసి చోట కూర్చుంటారో వాళ్ళకి ఫస్ట్ కావు కామని వాళ్ళకి సమాచారం ఇస్తుందట. వాళ్ళు సమాచారం ఇచ్చిన వెంటనే పైకి చూడంగానే ముఖం మీద రెట్టేస్తుందట. మీకు అర్థమైంది కదా, ఓ కాకేమో సమాచారం ఇవ్వకుండా ముఖం మీద రెట్టేసింది కాబట్టి జనం దాన్ని చీజరించుకొని పక్కన పెట్టిరు. ఇంకో కాకి ఏం చేసింది, నువ్వు పిచ్చి పిచ్చి చేస్తున్నావు, వాళ్ళ మీద రెట్టేస్తున్నావు, వాళ్ళకి చెప్తలేవు అని చెప్పి ఈ కాకి ఏం చేసింది, వచ్చి కూర్చొని కావు కావని అరిచి సమాచారం ఇచ్చినాక రెట్టేసిందట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సమాచారం కావనంగానే పైకి చూస్తారు, పైకి చూసిందా మొహం మీద రెట్టేసిందట. ఆయన మాట్లాడి చెప్పిన ఈ ఉదాహరణ ఎందుకు చెప్పుకొచ్చిందంటే, ఆ వీడియోలో కేసీఆర్ చెప్పకనే ఇబ్బంది పెట్టిండు, ఈయన చెప్పి మరి ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనకి నాకు తేడా ఏం లేదు అన్నాడు. మరి అటువంటి తేడా లేని ప్రభుత్వంలో మీకు ₹1 ఆర్థిక సాయం అందించి, మీకు ఉద్యమకారుడిగా గుర్తించి ప్రభుత్వం మీకు కొంత వెసులుబాటు కల్పించి మీకు కొన్ని అవకాశాలు ఇస్తుంటే, మరి ఆ సందర్భంలో మీరు ఏమంటున్నారు, గిరిజనులు ప్రభుత్వం ఆదుకుంటుందని అంటున్నారు. అంటే మీకు సహాయం దొరకంగానే దీనికి మీరు సానుకూలంగా ఉన్నారన్న క్వశ్చన్ కొంతమంది రేజ్ చేస్తున్నారన్న. సో దానికి మీరు సమాధానం చెప్పాలి. డెఫినెట్గా మీరు ఎక్కడున్నా కూడా ప్రశ్నించే గొంతుకగానే ఉంటారు. ప్రభుత్వాలని డెఫినెట్గా మీరు మీ యొక్క ప్రశ్నలు సంధించి ప్రభుత్వంలో ఆ చలనం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో వాటిని గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఏదేమైనా కూడా ఆ మాటల్లోంచి, అంటే ఏదైతే కొంతమంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో ఆ మాట నుంచి మీరు బయటపడాలంటే మీకు ప్రశ్నించే తత్వాన్ని ఇంకా పెంపొందించాలి. డెఫినెట్గా మాలాంటి వాళ్ళకు ఒక మార్గదర్శకులు మీరు. సో మీరు ఆ రకంగా కొనసాగుతూనే మీ యొక్క సిద్ధాంతాన్ని, లేకుంటే మీకు తెలంగాణ పైనటువంటి అవగాహన అందరూ కూడా కల్పిస్తూనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంకా మీరు క్వశ్చన్ చేయాలి. దిశ విషయానికి వస్తే, స్వమితవ్య అబాధి మిత్రనట, కొత్త ఆర్ఓఆర్ వ్యవసాయేతర భూములకు రెవెన్యూలోనే ప్రత్యేక రికార్డు. ఓకే, ఇక తెలుగు కుర్రాడు చెస్ లో కింగ్, వరల్డ్ ఛాంపియన్ టైటిల్ కోసం కైవసం చేసుకున్న గుకేష్. ఇక రద్దా పొడిగింప, జమిలి నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితిపై అనుమానాలు. ప్రస్తుత గడువు ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు. అయితే 2029 మేలో ఎన్నికలైతే కాంగ్రెస్ కు అదనపు లాభం. రాష్ట్రపతి పాలన విధించకుంటే మరో 6 నెలలు అధికారంలోనే. 2027 ఏప్రిల్లో ఎలక్షన్స్ నిర్వహించే నష్టం. ఏడాదిన్నర ముందుగానే పవర్ లూజ్ అయిపోయే అవకాశం ఉంది. జమ్లీకి సైట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్రం కేబినెట్ ఆమోదం. ఇక ప్రాంతీయ పార్టీలకు శరాఘాతం, జమిలిని వ్యతిరేకిస్తున్న లోకల్ పార్టీలు. మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. 13 రాష్ట్రాల్లో బీజేపీ, మరో 6 రాష్ట్రాల్లో మిత్రపక్షం అధికారంలో. ఇక 9 రాష్ట్రాల అధికారంలో ఇండియా కూటమిని పార్టీలు. లోక్సభ, రాజ్యసభలో 3/2 మెజారిటీ మస్ట్. రాజ్యాంగ సభలో టీడీపీ మద్దతు కీలకమట. ఇదంతా జమిలికి సంబంధించిన అంశం. ఎందుకనంటే ప్రాంతీయ పార్టీలు దెబ్బకొట్టడమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఇక్కడ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంతటి స్థాయిలో ప్రాముఖ్యత సాధించగలిగిందనంటే, బీజేపీ కాంగ్రెస్ కార్యాన్ని సాధించగలిగిందనంటే దానికి కారణం తెలుగు అనే పదమే కదా. తెలుగు అనే పదమే కదా. ఆ సెంటిమెంట్ ని ప్రజలు దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణకి ఈ స్థాయిలో అది ఆదరణ వచ్చింది, 2 సార్లు అధికారంలోకి వచ్చిందన్న కూడా కారణం తెలంగాణ అనే పదమే. సో ప్రాంతీయ పార్టీని దెబ్బగొట్టే కుట్ర ఇదంతా కూడా. ప్రాంతీయ పార్టీని దెబ్బగొట్టే కుట్రే ఇది. ప్రాంతీయ పార్టీ అంటే కేవలం పార్టీలనే కాదు, ప్రజల విశ్వాసాలను కూడా. రేపటి రోజున ఉదాహరణ తీసుకుందాం మనం. తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నది. అప్పుడున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ఆసరాగా చేసుకొని, దాన్ని ముందటేసుకొని ప్రజలే దాన్ని భుజస్కంధాలపై మోసి, తలకెత్తుకొని మోసి, అధికారం ఒక రాజకీయ పార్టీ అండదండలతోని రాజకీయ పార్టీకి సపోర్ట్ ఇస్తూ ముందుకు పోయి ఎన్నికల్లో ఉప ఎన్నికలు రావడం, గెలిపించుకోవడం, తర్వాత రావడం, గెలిపించుకోవడం, ఇట్లా ఉప ఎన్నికలు తీసుకురావడం, పోరాటాలు చేయడం లాంటివి జరిగినాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక రాజకీయ పార్టీ లేకపోయి ఉంటే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసేవాళ్ళు? మరి ఉప ఎన్నికలు ఎలా వచ్చేది? ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందేది ఎవరు? సో అటు తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడున్నటువంటి భావాజాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చినప్పుడు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. తెలుగు అనే ఒక సెంటిమెంట్ వచ్చింది. తెలుగు ప్రజలు ఐక్యంగా చేయగలిగినటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు జాతీయ పార్టీలకు ఏ సెంటిమెంట్ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంత ప్రేమ ఉంటుందా? రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఉంటుందా?
ఎందుకుంటుంది ప్రేమ ఆయనకి? ఆయన పిఎం కావాలనుకుంటున్నాడు, అంతే స్థాయిలో పోరాడతాడు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, నరేంద్ర మోదీ ఉన్నాడు అనుకోండి. నరేంద్ర మోడీకి తెలంగాణ ఎందుకు ప్రేమ ఉంటుంది? అయితే సొంత రాష్ట్రం గుజరాత్ మీద ప్రేమ ఉంటుంది, లేకపోతే పిఎం కావాలి కాబట్టి ఆయన ఎక్కడెక్కడైతే ఎక్కువగా అవకాశాలు ఉంటే అక్కడక్కడ ప్రేమ చూపించి అక్కడక్కడ కొంత వెసులుబాటు తీసుకొచ్చుకుంటాడు. కానీ తెలంగాణ ఎందుకు ప్రేమ ఉంటుంది? కానీ ఎంత కాదన్నా ఏమన్నా, ఎంత కేసీఆర్ని తిట్టినా, ఎంత కేసీఆర్ని మనం విభేదించినా, ఎంత కేసీఆర్ని నిందించినా కూడా కేసీఆర్ అంటే ఆయనకు తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అంతో ఇంతో తెలంగాణ పేరును మోసినట్టు, తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ కొత్త ప్రేమ ఉంటుంది ఆయనకు. ఉంటే రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుంది, అంతో ఇంతో బండి సంజయ్కి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాడు కాబట్టి, ఇక్కడోడు కాబట్టి. మరి అటువంటిప్పుడు ఇక్కడ వాళ్ళ చేతిలో ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. లేకుంటే దేశ వ్యాప్తంగా ఈ జమిలీ ఎన్నికలను పట్టుకొచ్చి ప్రాంతీయ పార్టీలను చంపేస్తే ఎవరికి లాభం జరుగుతుంది? ఆ రాజకీయ పార్టీలకే తప్ప ప్రజలకు ఎటువంటి లాభం లేదు. ఈ జమిలీ ఎన్నికలు పెట్టినంత మాత్రం ప్రజలకు ఏం ఒరగది, పథకాలు ఏం ఎక్కువగా రావు, అభివృద్ధి ఏం జరగది, విద్యా ఉపాధి అవకాశాలు ఏం పెరిగాయి. ఈ జమిలీ ఎన్నికలు ఎవరి కోసం అంటే ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరడం కోసం, అది జాతీయ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే. ఇక నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, RRR కు ఆర్థిక అనుమతులు ఇవ్వండి అంటూ నితిన్ గడ్కర్ని కలిసిన రేవంత్ రెడ్డిగా 1.36 లక్షల కోట్ల వడ్డీలకే 10 చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం. ఇక లగచర్ల దాడి నిందితుడికి గుండెపోటు, మరోవైపుగా 7 మావోయిస్టుల మృతి అంటూ ఒక వార్త హెడ్గా ఉంది. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. రైట్, జమిలీకి కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే వారమే పార్లమెంట్ ముందుకు 2 బిల్లులు. లగచర్ల రైతుకు సంఖ్యలు, గుండెపోటు వచ్చినా బేడీలతోనే దవాఖానా. మీరు చేసిన పని కదే, మీరు ఈరోజు గొప్పగా చెప్పుకుంటారని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. మీరు చేసిన పని అయినా కొనసాగిస్తున్నాడు అంతే. మీరు చెప్పిన మాటలే నేను కొనసాగిస్తున్నాడు. దీంట్లో మార్పు చేర్పులు ఏం లేవు. ఇక 50% ధాన్యం కొనాలి, లక్ష్యం 91 లక్షలు, కొన్నది 40 లక్షల టన్నులు మాత్రమే. ఇక RBI రిపోర్ట్ కాంగ్రెస్ కు చెంపపెట్టు, దివ్యంగా వెలుగుతున్న తెలంగాణ ఇది దివాలా తీసిన రాష్ట్రం కానే కాదు, కేసీఆర్ పాలనలో గణనీయ అభివృద్ధి. ఇక గురుకుల బాటపై సర్కారు ఉలికిపాటు, తాండూరు ఎస్టీ హాస్టల్కు, ఎస్సీ హాస్టల్ అంట, వాళ్ళకి వార్త తెలియదు, మన్ను తెలియదు, పోయి ఉత్తగానే ఏదో ఎత్తనం అంటే ఎత్తనం, తోస్తానం అంటే తోస్తానం అని చెప్పి. ఇటుక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళోసారి చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పి గతం నుంచి కూడా కొంత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఎటకేలకు అనుమతి అయితే వచ్చింది, అరెస్ట్ అవడం గాయం కనబడుతుంది. మాట్లాడుకుందాం ఒకసారి. అంతకు ముందు నిన్న తాండూరులో జరిగిన ఘటనకు సంబంధించి